హాయ్ అండి, నేను మీ పల్నాటి. ఈరోజు నెల్లూరు జిల్లాలోని జొన్నవాడలో వెలిసి ఉన్న శ్రీ మల్లికార్జున స్వామి కామాక్షి తాయి అమ్మవార్ల గుడికి అయితే వచ్చున్నాము. ఇప్పుడు జొన్నవాడలో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఈ నెల 27వ తేదీ దాకా బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. చాలా ఘనంగా చేస్తారు ఉత్సవాలు. భక్తులు వేలాది మందిగా వచ్చి వాళ్ళ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి వచ్చే వేలాది మంది భక్తులు కోరిన కోరికలు అమ్మవారు తీరుస్తారని భక్తులు చాలా గట్టిగా నమ్ముతారు. జొన్నవాడని యజ్ఞవాటిక అని కూడా పిలుస్తారు. కశ్యప బ్రహ్మ ఇక్కడ యజ్ఞం చేసినప్పుడు అగ్నికుండములో నుంచి తేజస్వరూపుడైన మల్లికార్జున స్వామి ఆవిర్భవించారని పురాణం చెప్తుంది. స్వామివారి కోసం అన్వేషణ ప్రారంభించిన పార్వతీదేవి చివరకు భూలోకమునకు వచ్చి జొన్నవాడ యందు ఉండగా శివుని కోరిక మేరకు నీవు కూడా కామాక్షి తాయిగా ఇక్కడ అవతరించి భక్తులను కోరికలను తీర్చి భక్తులను సంరక్షించమని అడుగగా ఆ విధముగా కామాక్షి తాయిగా వెలసినదని ఆలయ చరిత్ర చెప్తుంది. సంతానం లేని వారికి కామాక్షి అమ్మవారిని ఎక్కువగా సంతానం కోసము మొక్కుకుంటూ ఉంటారు. పెన్నా నదిలో స్నానం చేసి వచ్చి ప్రదక్షిణలు చేసుకుంటూ ఉంటారు. గుడి చుట్టూరా నిద్రలు కూడా చేస్తూ ఉంటారు. ఇక్కడ రాత్రులు కూడా నిద్రలు చేస్తూ ఉంటారు. గుడి లోపలే అన్నపూర్ణేశ్వరి దేవాలయం కూడా ఉంటుంది. అక్కడ అమ్మవారిని దర్శనం చేసుకోవచ్చు. అక్కడ పూజారి కొంచెం బియ్యం ఇస్తూ ఉంటారు అందరికీ. ఆ బియ్యం మనం ఇంటికి తీసుకొచ్చి ఇంట్లో బియ్యం డబ్బాలో కలుపుకుంటే మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.